రైటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని గాజుల రామారం, బాలయ్య బస్తీ, గాలిపోచమ్మ బస్తీలలో హైడ్రా అధికారులు కూల్చివేతలు ప్రారంభించారు. బస్తీలలోని 307, 329/1, 342 గల సర్వే నంబర్లలో ఇప్పటికే హైడ్రా ఆధ్వర్యంలో కూల్చివేతలు చేపట్టబడ్డాయి. నిన్న మేడ్చల్ మల్కాజ్గిరి కలెక్టర్ మను చౌదరి, రెవెన్యూ ఉన్నతాధికారులు పరిశీలనలో భారీ బందోబస్తుల నడుమ అక్రమ ఇళ్లను హైడ్రా అధికారులు, స్థానిక పోలీసులు సహకారంతో కూల్చివేస్తున్నారు. 60 గజాల ఇళ్లలో 4-5 సంవత్సరాలుగా పసిపిల్లలు, వృద్ధులతో జీవనం సాగిస్తున్నా ప్రస్తుతానికి ఖాళీగా ఉంటున్న ఇల్లు, కాంపౌండ్ గోడలను కూల్చివేస్తున్నట్లు హైడ్రా అధికారులు స్పష్టం చేశారు. నివాస గృహాలు ఉన్న వారికి సమయం ఇచ్చి ఖాళీ చేయమని సూచించామని చెప్పారు. సర్వే నంబర్లు 307, 308 ఉన్న 271 ఎకరాల్లో ఏపీఎస్ఎఫ్సి ప్రభుత్వ స్థలంలో నిర్మించబడిన అక్రమ కట్టడాలను కూడా కూల్చివేస్తున్నట్లు హైడ్రా అధికారులు వెల్లడించారు. మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు సార్. మార్నింగ్ 5:30కి వచ్చారు. మేము పడుకొని ఉన్నాము. డోర్స్ ఇది చేస్తే ఎవరా అని చెప్పి వచ్చి చూస్తే వీళ్ళున్నారు, హైడ్రా పోలీసు వాళ్ళు. మళ్ళీ కరెంట్ తీసే వాళ్ళు వచ్చి మాకు ఇన్ఫార్మ్ చేసిండ్రు ఇట్లా వస్తున్నారు అని. మాకు తెలియదు అసలు ఏమి ఇన్ఫర్మేషన్ లేకుండా ఎందుకు వస్తున్నారు అని చెప్పి మేము అందరం చూసేసరికి ఇంకా బ్యాక్ సైడ్ నుండి డిమాలిషేషన్ చేసుకుంటా వస్తున్నారు. 5 years నుండి ఉంటున్నాను సార్ నేను ఇక్కడ. సార్ అదైతే మాకు తెలియదు సార్. మేము ఇక్కడైతే ఈ ఏరియాలో అయితే మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు సార్. ఒక్క పర్సన్ అన్న అయితే నేను వాళ్ళ పేర్లు చెప్పగలుగుతాను, కానీ మల్టిపుల్ పర్సన్స్ లేరు ఇక్కడ. సింగిల్ పర్సన్ లేదు సార్, మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు ఇక్కడ. తెలియదు సార్, ఫస్ట్ అయితే మాకు తెలియదు సార్. ఎవరు రాలేదు సార్ ఇంతవరకు. మమ్మల్ని మామూలుగా వీలు వచ్చిండ్రు సార్, కూలగొడతామని చెప్పారు సార్. మాకు కూలగొడుతున్నారు, తీసి బయట పెట్టండి అని చెప్పారు, అంతే. లేరు సార్, ఎవరు కూడా లేరు. అమ్మిన వ్యక్తులు లేరు, మాకు సపోర్ట్ చేయడానికి ఎటువంటి లీడర్స్ లేరు, ఎవరు నాయకులు కూడా ఇంతవరకు రాలేదు సార్. సార్ నాది వచ్చేసి 120 సార్. మేము 20 lakhs కొన్నాం సార్. నేను ఇంకా ఎక్కడ 20 lakhs ఎక్కడ రాదు అన్నట్టు ఇంక ఇక్కడ వస్తుంది కదా అని చెప్పి 20 lakhs నేను కొన్నాను. మళ్ళీ మా బ్రదర్ కొన్నాడు, మరి మా సిస్టర్ వాళ్ళందరినీ కూడా ఇక్కడనే నేను తెచ్చుకున్నాను సార్. నేను ఇక్కడనే అందరం పెట్టి కొన్నాము. మాకు ఫస్ట్ అన్ని వస్తాయమ్మా, అన్ని మేము చేస్తాము అని అన్నారు. మాకు అగ్రిమెంట్స్ ఇచ్చారు, అగ్రిమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. వాళ్ళు ఏమని చెప్పారంటే, ఈ అగ్రిమెంట్ మీ దగ్గర పెట్టుకోండి అమ్మా, మీకు ఫ్యూచర్ లో పట్టాలు కానీ, కరెంట్ బిల్ కానీ, వాటర్ బిల్ అన్ని మేము అరేంజ్ చేస్తాము అని చెప్పారు. ఆ విధంగానే వాళ్ళు మాకు కరెంట్ బిల్ కూడా తీసుకొచ్చి ఇచ్చారు. సో మేము ఇంకా సేఫ్ జోన్ లో ఉన్నాము అని అనుకుంటా వచ్చినాము. కానీ ఫస్ట్ మేము కొనేటప్పుడు కూడా ఇది గవర్నమెంట్ ల్యాండ్ అని మాకు చెప్పలేదు. మేము తెలియక మేము కొనుక్కున్నాం సార్. ఇక్కడ మేము నరసింహ అన్న దగ్గర మేము కొనుక్కున్నాము. మేము ఉన్నాం కదమ్మా అని అంటున్నారు. మేము ఉన్నాం కదా అని అంటున్నారు. నేను కూడా 2 times వెళ్ళి అడిగినాను, నాకు వద్దన్నా, ఈ టెన్షన్స్ లో నేను ఉండలేను, నాకు అమౌంట్ రిటర్న్ చేసేసేయండి అని కూడా అడిగితే అదే మాట అన్నారు. మేము ఉన్నాం కదమ్మా, మేము చూసుకుంటాము అని. మేము ఇక్కడ లేదు, మాకు కష్టపడి కొనుక్కున్నాం సార్. ఏదో బతుకుదాం, మా పిల్లలను చదివించుకుందాము, కిరాయిలు కట్టలేకని. మాకు ఇంకెవరో అమ్మిండ్రు సార్. మరి అమ్మిండ్రు, ఇప్పటికి రావాలే కదా ముందరికి. వాళ్ళు రాలేదు. మేము పొద్దుగా లేచి 6 గంటలకే మాకు చెప్తుండ్రు వచ్చి. ఎవరు రాలేదు సార్, ఎవరు వచ్చిండ్రని అడగాలి. ఇప్పుడు ఇదంతా జరిగిన తర్వాత పిల్లల చదివి మేము ఇక్కడ లేదు, మాకు కష్టపడి కొనుక్కున్నాం సార్. ఏదో బతుకుదాం, మా పిల్లలను చదివి. వైఎస్ఆర్సీపీ మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. పట్ల మీ ధోరణి ఏమంటే అరెస్ట్, ప్రతిపక్షం పట్ల మీ ధోరణి అరెస్ట్, కానీ ప్రజల పట్ల మాత్రం వర్స్ట్. అది అరెస్టు, ఇది వర్స్ట్. సూపర్ 8, సూపర్ 6 మీరే పెట్టుకుంటారు. ఇప్పుడు పాకిస్తాన్ మీద ఇండియా క్రికెట్ మ్యాచ్ గెలిచింది. గెలుస్తానే 2 రోజులు పండగ వాతావరణం లేదా? దేశమంతా పండగ వాతావరణం లేదా? సూపర్ హిట్ నిజంగా సక్సెస్ అయ్యింటే కానీ పండగ వాతావరణం ఉండదు. అసలు నిజం చెప్పండి, ప్రతి ఒక్కరికి ఒక డౌటు. అసలు మొన్న ఎలక్షనే డౌటు, అందరికి డౌట్ ఉంది. ఎందుకు డౌట్ ఉంది? ఈ మధ్య ఇంకా డౌట్ ఇంకా పెరుగుతుంది. ఎందుకంటే
ఒక క్రికెట్ మ్యాచ్ ఇండియా గెలిస్తేనే అంత ఉత్సాహము, అంత అసలు పండగ వాతావరణం ఉంటుంది. మీరు ఆ 164 సీట్లు కలిసి ఎక్కడైనా కానీ పండగ వాతావరణం ఉందా? ఎక్కడ ఎంతసేపు మీరే పోయి వైసీపీ వాళ్ళ సీట్లు కోసేది, వాళ్ళ వైసీపీ వాళ్ళ ఇండ్లకి పోయి టపాసులు వేసేది, అన్ని ఇట్లాంటి చేష్టాలు తప్ప ఏడన్నా ఒక్క చోటన్నా ఏదైనా పండగ వాతావరణం ఉందే, ఉత్సాహం ఉండే? 2019 ఎలక్షన్ గెలిచిన తర్వాత 6 నెలలు పండగ వాతావరణం. దీన్ని బట్టి చూస్తుంటే మాత్రము దయచేసి మీరే అన్ని సర్టిఫికెట్లు ఇచ్చుకోవద్దండి. సర్టిఫికెట్ ప్రజలు ఇవ్వని. మీరే పూర్తి చేసేసినాం, మీరే స్టార్ట్ చేసినాం, మీరే రైతులకు అన్ని చేసేసినాం, మాట్లాడితే ఖబర్దార్, తాట తీస్తాను ఒకరు, తోలు తీస్తాను ఒకరు, ఏందో తీసేది ఇదే. అసలు ఆ స్టేజ్లో ఉన్నప్పుడు ఇవన్నీ మాట్లాడే విధానమేనా? దయచేసి మార్చుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నాం. అనంతపురం కిమ్స్ సవిర ఆసుపత్రిలో ఒక మహిళా శవానికి వైద్యం చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ధర్మవరం పట్టణానికి చెందిన పార్వతి అనారోగ్యం కారణంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందింది. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం అనంతపురం కిమ్స్ సవిర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స చేస్తున్నారని చెప్పి మెడిసిన్, ఐసీయూ పేరుతో సుమారు 2 లక్షల రూపాయల వరకు బిల్లు వసూలు చేశారు. బిల్లు చెల్లించే శక్తి లేదని చెప్పడంతో వెంటిలేటర్పై తరలించాలంటే పెండింగ్ బిల్లు ముందే చెల్లించాలంటూ ఆసుపత్రి వైద్యులు షరతు పెట్టారు. దీంతో అనుమానం వచ్చిన బంధువులు చూసేసరికి అప్పటికే పార్వతి మృతి చెందినట్లు బయటపడింది. ఈ విషయంపై నిలదీయగా ఆసుపత్రి సిబ్బంది పోలీసులను పిలిపించి బెదిరించారని బంధువులు ఆరోపిస్తున్నారు. వారికి న్యాయం జరిగే వరకు కదలరని ఆందోళన వ్యక్తం చేశారు. చివరికి పోలీసులు, ఆసుపత్రి సిబ్బంది చర్చించగా తీవ్ర అనారోగ్యమే మృతికి కారణమని వెల్లడించారు. అనంతపురం కిమ్స్ సవిర ఆసుపత్రిలో ఒక మహిళా శవానికి వైద్యం చేశారన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ధర్మవరం పట్టణానికి చెందిన పార్వతి అనారోగ్యం కారణంగా ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొందింది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. చెప్పండి రమేష్. దేవిక, అనంతపురం నగరంలోని కిమ్స్ సవేర ఆసుపత్రిలో జరిగిన ఘటన తీవ్ర కలకలం రేపుతుంది. అయితే ధర్మవరం పట్టణానికి చెందిన పార్వతి అనే మహిళ అనారోగ్యంతో బాధపడుతూ మొదట ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే తర్వాత మెరుగైన వైద్యం కోసం శుక్రవారం రాత్రి కిమ్స్ సవేర ఆసుపత్రికి తరలించడం జరిగింది దేవిక. అయితే అక్కడ వైద్యం చేస్తున్నామంటూ మెడిసిన్, ఐసీయూ పేరుతో దాదాపు 2 లక్షల వరకు బిల్లులు అయితే మేనేజ్మెంట్ అయితే వసూలు చేశారు. కానీ కుటుంబ సభ్యులు అంతా పెద్ద మొత్తం భరించే స్థితిలో లేరని చెప్పడంతో వెంటిలేటర్ మీద తీసుకుని వెళ్ళాలని తరలించాలంటూ ఆ పెండింగ్ బిల్స్ ఏవైతే ఉన్నాయంటూ దాన్ని క్లియర్ చేయాలంటూ కండిషన్ పెట్టారు. అదే సమయంలోనే అనుమానం వచ్చిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ఒకసారి ధర్మవరం చెందిన మహిళ ఎవరైతే పార్వతి ఉన్నారో ఒకసారి బెడ్ మీద తన దగ్గరికి వెళ్లి పల్స్ చెక్ చేశారు. ఆ సమయంలోనే అప్పటికే పార్వతి నాడి పనిచేయకపోవడంతో ఆమె మృతి చెందినట్లు గ్రహించిన ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో ఆసుపత్రి సిబ్బంది అయితే నిలదీయడం జరిగింది. వెంటనే ఆసుపత్రి సిబ్బంది పోలీసులను పిలిపించి వారిని బెదిరించారంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్న పరిస్థితి ఉంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ ప్రకాష్.
ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తు ఆటాడుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2023-25 మధ్య ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదివిన విద్యార్థులకు సర్టిఫికేట్లు ఇవ్వకుండా వారి భవిష్యత్తుతో ఆటలాడుతుందని పేర్నమిట్టకు చెందిన మల్లీశ్వరి అనే విద్యార్థి తన తల్లితో కలిసి స్థానిక కలెక్టరేట్ ఎదుట ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపారు. 2023-25లో ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో చదివానని, ఫస్ట్ ఇయర్లో పుస్తకాలు కొనడానికి స్తోమత లేక అక్క దగ్గర నుంచి బుక్స్ తెచ్చుకొని చదువుకున్నానని బాధిత విద్యార్థి మల్లీశ్వరి తెలిపింది. అయితే సెకండ్ ఇయర్లో మాత్రం కాలేజీ నుంచి తప్పనిసరిగా పుస్తకాలు కొనాలని ఒత్తిడి చేశారని, వారు అడిగిన డబ్బులు చెల్లించి బుక్స్ తీసుకున్నానని చెప్పారు. 2 సంవత్సరాలు పూర్తయ్యాక డిగ్రీ చదువుకోవడానికి సర్టిఫికేట్లు ఇవ్వమని కోరితే ఫస్ట్ ఇయర్లో బుక్స్ తీసుకున్న మొత్తాన్ని అదనంగా చెల్లిస్తేనే సర్టిఫికేట్లు ఇస్తామని యాజమాన్యం పట్టుబడుతుందని బాధిత యువతి వాపోయారు. తన విన్నపాలను పట్టించుకోకుండా అదనపు ఫీజులు కడితేనే సర్టిఫికేట్లు ఇస్తామని, ఉన్నతాధికారుల దగ్గరికి వెళ్తే బ్లాక్ లిస్టులో చేర్చుతామని బెదిరించారని బాధిత విద్యార్థి చెప్పింది. మేము పేద కుటుంబం, కూలీ పనులు చేసుకుంటూ చదువుకుంటున్నామని బాధిత విద్యార్థి తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. ఈరోజు కలెక్టరేట్ వద్ద ఎస్ఆర్ కాలేజీ విద్యార్థినితోటి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఎస్ఆర్ కాలేజీలో చదువుతున్నటువంటి ఈ విద్యార్థినికి సర్టిఫికేట్లు ఇవ్వమని అడిగితే, మీరు మొదటి సంవత్సరం పుస్తకాలు మా దగ్గర తీసుకోకపోయినా మాకు ఆ ఫీజు మాత్రం చెల్లించాలని ఆ విద్యార్థిని డిమాండ్ చేశారు. కాదు సార్, మేము మొదటి సంవత్సరం అవసరమైనటువంటి పుస్తకాలని సీనియర్ దగ్గర నుంచి మేము తీసుకున్నామని చెప్పినా మా దగ్గరే తప్పనిసరిగా కొనాలి, ఇది మా యొక్క రూల్ అని చెప్తున్నారు. ఒకవైపు ప్రభుత్వం ఏమో విద్యా సంస్థల్లో ఎటువంటి పుస్తకాలు అమ్మటం, కొనటం లాంటివి జరగకూడదు అని చెప్పి చెప్తా ఉంటే, మరోవైపు ఎస్ఆర్ కాలేజీ ఏమో మా దగ్గర పుస్తకాలు కొనాల్సిందే, ఒకవేళ కొనకుండా మీరు బయట తీసుకున్నా ఫీజు మాత్రం చెల్లించాలని చెప్పి విద్యార్థుల్ని ఒత్తిడి చేయటం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం. అట్లానే ఆ తల్లి గత 4 రోజుల నుంచి కాలేజ్ చుట్టూ తిరుగుతూ ఉంటే, డబ్బులు లేనప్పుడు ఎవరొచ్చి చదువుకోమన్నారు మిమ్మల్ని, మీలాంటి వాళ్ళని చేర్చుకోవటమే దండగనే విధంగా అవమానకరంగా మాట్లాడటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం. ఈరోజు కలెక్టరేట్ వద్ద ఎస్ఆర్ కాలేజీ విద్యార్థినితోటి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తూ ఉన్నాం. ఎస్ఆర్ కాలేజీలో చదువుతున్నటువంటి ఈ విద్యార్థినికి సర్టిఫికేట్లు ఇవ్వమని అడిగితే, మీరు మొదటి సంవత్సరం పుస్తకాలు మా దగ్గర తీసుకోకపోయినా మాకు ఆ ఫీజు మాత్రం చెల్లించాలని ఆ విద్యార్థిని ఎస్ఆర్ కాలేజ్ మా పేర్నమిట్ట ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో చదివించాము. బుక్స్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు మొత్తం కంప్లీట్ గా కట్టాము. ఫస్ట్ ఇయర్ లో బుక్స్ తీసుకోకుండానే బుక్స్ కట్టమని డిమాండ్ చేస్తున్నారు. ఆర్ఐఓ ఆఫీస్ కాడికి పోయాము, సగం ఫీజు అయినా కట్టాల్సిందే లేకపోతే మేము ఇయ్యము అన్నారు. న్యూస్ కి, ప్రెస్ కి కంప్లైంట్ చేస్తే మీ పాపకి ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ మీద, టీసీ సర్టిఫికేట్ మీద బ్యాడ్ అని రాస్తామని బ్లాక్ మెయిల్ చేశారు. మాకు ఈ క్యాంపస్ పోతే ఇంకా మా 4 క్యాంపస్లు ఉన్నాయి, మీరేం చేయగలుగుతారో చేసుకోండి అని అన్నారు. మా పాపకు టీసీ ఇవ్వవలసిందిగా కోరుచున్నాము. ప్రకాశం జిల్లా ఒంగోలులోని ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ యాజమాన్యం విద్యార్థుల భవిష్యత్తు ఆటాడుకుంటుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి రామ్మోహన్ ఫోన్ లైన్లో ఉన్నారు. రామ్మోహన్, అప్డేట్స్ ఏంటి? ఎస్ఆర్ జూనియర్ కాలేజ్ బ్లాక్ మెయిల్కి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్ ఏంటి? థ్యాంక్ యూ సార్. ప్రకాశం జిల్లా ఒంగోలులో ఎస్ఆర్ జూనియర్ కాలేజీ యాజమాన్యం అయితే విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటున్న ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుకున్న విద్యార్థులను సర్టిఫికేట్స్ ఇవ్వకుండా అధిక ఫీజులు చెల్లిస్తేనే, వాళ్ళు చెప్పినంత ఫీజులు చెల్లిస్తేనే మేము సర్టిఫికేట్స్ ఇస్తామంటూ విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అదే రకంగా ఒంగోలు పరిధిలోని మా పేర్నమిట్కు చెందిన వల్లెపు మల్లీశ్వరి అనే విద్యార్థి 2025 వరకు ఎస్ఆర్ జూనియర్ కాలేజీలో ఇంటర్ విద్యను అయితే అభ్యసించారు. ఆమె మొదటి సంవత్సరం బుక్స్ కొనే స్తోమత లేక వాళ్ళ పేద కుటుంబం పనులు చేసుకుంటూ, కూలి పనులు చేసుకుంటూ చదువుకుంటున్న విద్యార్థి అయితే
మొదటి సంవత్సరము వాళ్ళ సమీప బంధువైన వాళ్ళ అక్క దగ్గర బుక్స్ తీసుకొని చదువుకుంది. అదే విధంగా రెండవ సంవత్సరం కాలేజీ యాజమాన్యం ఒత్తిడి చేసి మా దగ్గర బుక్స్ కొంటేనే మిమ్మల్ని మా కాలేజీలో చదువుకొని ఇస్తాం, లేకపోతే లేదు అని వాళ్ళని అయితే ఒత్తిడికి గురి చేసిన నేపథ్యంలో రెండో సంవత్సరం కాలేజీ యాజమాన్యం కోరిన విధంగా వాళ్ళు ఏదైతే ఫీజు అధిక మొత్తం చేయడం కోరినప్పటికీ అదే విధంగా రెండో సంవత్సరం ఫీజు చెల్లించి విద్యనైతే అభ్యసించారు. 2 సంవత్సరాలు పూర్తయిన తరుణంలో ఈ సంవత్సరం డిగ్రీ విద్య చేరటకు వేరే కాలేజీ చేరటకు సర్టిఫికేట్స్ అడగగా మొదటి సంవత్సరం నువ్వు మా దగ్గర బుక్స్ తీసుకోకపోయినా మేము అడిగిన ఫీజు చెల్లించాలి, ఆ బుక్స్ సంబంధించిన ఫీజునైతే చెల్లించాలి అని ఒత్తిడి చేస్తూ మీకు సర్టిఫికేట్స్ ఇచ్చేది లేదు, ఆ బుక్స్ సంబంధించిన ఫీజు ఏదైతే ఉందో అది చెల్లిస్తేనే మీకు ఫీజు సర్టిఫికేట్లు ఇస్తామంటూ వాళ్ళని ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి అయితే ఉంది. ఇలాంటి ఇబ్బందులు వాళ్ళైతే శనివారం రోజు స్థానిక కలెక్టరేట్ ఎదురొచ్చి ఆ తల్లి కూతుర్లు ఇద్దరు అయితే ఎవరైతే విద్యార్థి మల్లేశ్వరం ఉందో ఆమె తల్లి కలెక్టరేట్ ఎదుర నిరసన దీక్ష చేపట్టి వాళ్ళైతే కాలేజీ అయితే మమ్మల్ని యాజమాన్యం అయితే మమ్మల్ని ఇబ్బంది గురి చేస్తున్నారు, మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకోపోండి అంటూ బెదిరిస్తుందంటూ వాపోయారు, మీడియా ముందు వాపోయారు. రామ్మోహన్, ఎస్ఆర్ కాలేజ్ యాజమాన్యం పట్ల నిర్వాహం పట్ల ఎటువంటి చర్యలు తీసుకొని ఉన్నారు అధికారులు? దీని మీద అయితే ఇంతవరకు అధికారుల నుంచి అయితే ఎలాంటి ఇదైతే రాలేదు, సమాచారం అయితే రాలేదు. కాలేజీ యాజమాన్యం అయితే మేము ఎలాంటి ఒత్తిడికి అయితే గురి చేయలేదని అయితే చెప్తున్నప్పటికీ విద్యార్థిని కానీ విద్యార్థిని తల్లి కానీ ఇక్కడ కలెక్టరేట్ ముందు వచ్చి తమ నిరసన వ్యక్తం చేస్తూ ఎంతో బాధపడుతున్న అదైతే మనం చూసాము. గతంలో కూడా ఇట్లాంటి ఘటనలు చాలా వరకు కాలేజీలో జరిగాయి. సర్టిఫికెట్లు తీసుకోవడానికి పోతే కాలేజీ యాజమాన్యం డబ్బులు చెల్లిస్తేనే, ఫీజులు చెల్లిస్తేనే మీ సర్టిఫికెట్లు మీకు ఇస్తామంటూ కూడా విద్యార్థులకు చాలా ఇబ్బంది కలిగిస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇప్పుడు కూడా ఎస్ఆర్ కాలేజీలో ఇలాంటి వివాదం జరిగింది, ఏమంటారు దీనిపైన? ఇలాంటి జిల్లాలో ఇలాంటి సంఘటన అయితే అనేకం జరుగుతూనే ఉన్నప్పటికీ విద్యాశాఖ అధికారుల మట్టికి వారి మీద కఠిన చర్యలు తీసుకునే విషయంలో ఆలోచిస్తున్నారనే చెప్పాలి. ఎందుకంటే యాజమాన్యాలు వాళ్ళకి కొంత ఉడుపుల రూపంలో సమర్పించడం కానీ లేదా వాళ్ళకున్న లావాదేవీలు వాళ్ళకున్న పైనుంచి రికమెండేషన్ వ్యవహారంలో కానీ కొంచెము వారి మీద చర్యలు తీసుకోవడంలో అలసత్వం వహిస్తున్నారనే వహించడం వల్లనే ప్రైవేటు కాలేజీలు అయితే విద్యను అమ్ముకోవడం, విద్యను వ్యాపారంగా చూస్తున్నారు తప్పితే ఒక విద్యను అభ్యసించడానికి అయితే పేద విద్యార్థులని వాళ్ళకి వసతులు కల్పించడంలో అయితే నిర్లక్ష్యం వహిస్తూ మమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు అన్న విధముగా ప్రవర్తిస్తున్నారనే చెప్పుకోవాలి. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ రామ్మోహన్. ఆపరేషన్ సింధూర్ తర్వాత ఎల్ఓసి వెంట సైలెంట్ గా ఉన్న పాక్ సైన్యం తాజాగా మరోసారి కాల్పులు జరిపింది. దీంతో సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. కుప్పారాలోని నౌగాం సెక్టార్లో పాక్ సైన్యం కవ్వింపులకు పాల్పడగా అప్రమత్తమైన ఇండియన్ ఆర్మీ ఎదురు కాల్పులు జరిపి సమర్థవంతంగా తిప్పికొట్టింది. నిన్న సాయంత్రం 5:15 సమయంలో ఈ ఘటన జరగ్గా గంటపాటు కాల్పులు జరిగినట్లు అధికారిక వర్గాలు స్పష్టం చేశాయి. ఈ కాల్పుల ఘటనపై ఇండియన్ ఆర్మీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదని అధికారులు చెప్పారు. ఈ ఎదురు కాల్పుల్లో ఎవరికీ గాయాలు కాలేదని సమాచారం.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ బీజేపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి సమావేశం నిర్వహించారు. రైతులకి యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నాగం వర్షిత్ రెడ్డి అన్నారు. జానారెడ్డి ఇద్దరు తనయులు ఒక గూడ్స్ ట్రైన్లో ఉన్న యూరియాను దారి మళ్లించి నాగార్జున సాగర్కు తరలించారని అన్నారు. కేంద్రం 266 రూపాయలకే అందిస్తున్న యూరియాను అక్రమంగా 500 రూపాయలకు అన్ని చోట్ల బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని వ్యాఖ్యానించారు. అక్రమాలు కుంభకోణాలకు నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ అడ్డాగా నిలుస్తుందని, రాష్ట్రానికి ఢిల్లీకి మూటలు మోసేందుకు కుంభకోణాలకు పాల్పడుతున్నారని అన్నారు. మిర్యాలగూడను కమిషన్ హబ్గా ఎమ్మెల్యేలు మంత్రులు ఏర్పాటు చేసి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలంగాణ రైతాంగాన్ని కలవరపరుస్తున్నటువంటి సమస్య యూరియా కొరత. ఈరోజు కేంద్ర ప్రభుత్వము 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా కావాలని చెప్పి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అడిగితే మరి 12 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాని సరఫరా చేసింది. 266 రూపాయలకు ఒక బస్తా యూరియాని కేంద్ర ప్రభుత్వము ఇస్తా ఉంటే మరి యొక్క రాష్ట్ర ప్రభుత్వ వాటా గుండు సున్నా. మరి కేంద్ర ప్రభుత్వము యూరియాని ఇస్తా ఉంటే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వము ఈ యొక్క యూరియాని దారి మళ్లిస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, వారి అనుచర గనులందరూ కూడా మరి యూరియాని దారి మళ్లిస్తూ మన మిర్యాలగూడ స్థానిక ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారు రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి వైనాన్ని తెలంగాణ సమాజం మొత్తం కూడా చూసింది. మరి ఒక రెడ్ హ్యాండెడ్